హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరల్డ్ టూరిస్ట్ ప్లేసెస్. ఫ్రెండ్స్, రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక 1948 సెప్టెంబర్ 9న అధికారికంగా డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ ఉత్తర కొరియా ఏర్పడింది. గెరిల్లా నాయకుడైన కిమ్ ఇల్ సంగ్ ఈ ఉత్తర కొరియాకు తొలిసారిగా సుప్రీం లీడర్ అయ్యాడు. ఈ ఉత్తర కొరియా దేశం యొక్క పాలన అనేది వంశపారంపర్యంగా కొనసాగుతుంది. 1948లో దేశాన్ని స్థాపించిన కిమ్ ఇల్ సంగ్ నుండి మొదలై ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ వరకు కుటుంబం చేతిలోనే సర్వాధికారాలున్నాయి. ఒక మనిషి ఎప్పుడైనా పూర్తి స్వేచ్ఛతో జీవించాలని కోరుకుంటాడు. ప్రశ్నించే తత్వం, అలాగే జీవితానికి సరిపోయే ఆనందాన్ని ఎప్పుడు కావాలని కోరుకుంటాడు. మరి స్వేచ్ఛ, ఆనందం లేని జీవితాన్ని ఎవరు ఊహించుకోలేరు. మరి అలాంటి స్వేచ్ఛకు దూరమై ఎంతో నరకాన్ని చూస్తున్న ఉత్తర కొరియా దేశం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ఏ దేశంలోనైనా పూర్తి స్వేచ్ఛతో నివసించడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ దీనికి భిన్నంగా ఉత్తర కొరియా కనబడుతుంది. ఎందుకంటే ఆ దేశంలోని సుప్రీం లీడర్ చెప్పిందే శాసనం. ఆ దేశంలోని ప్రజలు అక్కడి చట్టాలను అనుసరించకపోతే వాళ్లకు కఠినమైన శిక్షలుంటాయి. ఆ శిక్షలు ఎలాంటివంటే మీరు ఊహించనంత అతి దారుణంగా ఉంటాయి. కనీసం ఆ దేశంలోని ప్రజలకు ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఆ దేశ సుప్రీం లీడర్ మాత్రం ఎన్నో రాజభోగాలను అనుభవిస్తూ ఉంటాడు. కనీసం ఆ దేశ ప్రజలకు ఎలాంటి బాగోగులను చూడలేని అత్యంత క్రూరమైన సుప్రీం లీడర్ ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడు అంటే అది కిమ్ జాంగ్ ఉన్ మాత్రమే. ఈ ప్రపంచమంతా ఒక క్యాలెండర్ను పాటిస్తే ఉత్తర కొరియా దేశం మాత్రం తమ సుప్రీం లీడర్లైన కిమ్ ఇల్ సంగ్, కిమ్ జాంగ్ ఉన్ వారు పుట్టిన కాలాన్ని మొదలుకొని తమ క్యాలెండర్ను పాటిస్తుంది. నేటి ప్రపంచం ఆధునిక టెక్నాలజీతో ముందుకు దూసుకెళ్తుంటే ఉత్తర కొరియా దేశం మాత్రం నేటి పేదరికంతో కనీసం ఆ దేశ ప్రజలు ఒక పూట తినడానికి తిండి లేని అత్యంత దౌర్భాగ్య స్థితికి వెళ్తుంది. ఈ ఉత్తర కొరియాలోని చట్టాలను చూస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. అక్కడి ప్రజలు తప్పు చేయాలని ఆలోచన వచ్చినా వారికి అత్యంత కఠినమైన శిక్షలుంటాయి. ఈ ఉత్తర కొరియా దేశం ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నియంతృత్వ చట్టాలు కలిగిన దేశం. ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరి కదలికలను డేగ కళ్ళతో ఇక్కడి ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ఎంతలా అంటే చీమ చిటుక్కుమన్నా సరే అక్కడ ఇంటెలిజెన్స్ నుండి ఎవరు తప్పించుకోలేరు. ఈ ఉత్తర కొరియా దేశంలో మీరు ప్రపంచంలోనే ఎక్కడ చూడని అత్యంత కఠినమైన శిక్షలుంటాయి. ఈ ఉత్తర కొరియా దేశంలో ఒక వ్యక్తి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా లేదా ఆ దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నం చేస్తే అతనికి మాత్రమే కాకుండా ఆ కుటుంబంలోని 3 తరాల వరకు అత్యంత కఠినమైన శిక్షలను అక్కడి ప్రభుత్వం విధిస్తుంది. ఫ్రెండ్స్, మన దేశంలో అయితే పూర్తి స్వేచ్ఛ, అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం వలన మన యొక్క జీవితాన్ని ఎంతో హాయిగా గడుపుతున్నాం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకు కొన్ని వ్యతిరేకంగా మాట్లాడటం వంటివి మన దేశంలో ఉన్న చట్టాలు మనకు కల్పిస్తున్నాయి. కానీ దీనికి భిన్నంగా కనబడుతుంది ఉత్తర కొరియా దేశం. ఎందుకంటే ఆ దేశంలో సినిమాలు, పాటలు, టీవీ షోలు చూడటం లేదా పంచుకోవడం నేరం. ఎవరైనా ఉత్తర కొరియా ప్రజలు, ముఖ్యంగా దక్షిణ కొరియా యొక్క సంస్కృతిని ఎవరైనా పాటిస్తే వారికి మరణశిక్ష వరకు దారి తీయవచ్చు. అలాంటి అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేస్తుంది అక్కడి ప్రభుత్వం. మరియు ఈ ఉత్తర కొరియాలో ఎటువంటి మత స్వేచ్ఛ అనేదే ఉండదు. అక్కడి ప్రజలు ఆ దేశం యొక్క సుప్రీం లీడర్ను మాత్రమే దేవుడిగా భావించాలి, లేదంటే వారికి మరణశిక్ష తప్పదు. ఈ ఉత్తర కొరియాలో మత స్వేచ్ఛ పూర్తిగా నిషేధం. ఫ్రెండ్స్, ఈ ఉత్తర కొరియాలో ఇష్టం వచ్చినట్లు దుస్తులు ధరించరాదు. ఎవరైనా ఇక్కడ జీన్స్ ధరిస్తే అమెరికా సంస్కృతిగా భావిస్తారు. కాబట్టి జీన్స్ ఇక్కడ పూర్తిగా నిషేధం. ఇలాంటి అత్యంత కఠినమైన చట్టాలను కలిగిన ఏకైక దేశం ఉంది అంటే అది ఉత్తర కొరియా దేశం మాత్రమే. కానీ అక్కడి ప్రజలు ఆ దేశం నుండి పారిపోయి స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకుంటారు. కానీ ఆ దేశానికి 2 వైపుల సముద్రం ఉండటం వల్ల అంత తేలిక కాదు. కానీ ఆ దేశం యొక్క శత్రు దేశమైన దక్షిణ కొరియా అతి సమీపంలో ఉండటం వల్ల చాలామంది ఆ దేశానికి పారిపోవాలని ప్రయత్నిస్తారు. కానీ అది అంత తేలిక కాదు. సుమారు 7,05,000 మందిని ఆ దేశ సుప్రీం లీడర్ అయిన కిమ్ జాంగ్ ఉన్ తన ఆర్మీ సైన్యాన్ని కాపలాగా పెట్టాడు.
అత్యంత ఎత్తైన పవర్ ఫెన్సింగ్తో అక్కడి బార్డర్ను దాటడం అంత తేలిక కాదు. చీమ చిటుక్కుమన్నా సరే అక్కడి ఆర్మీ సైన్యం డేగ కళ్ళతో ఎప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుంది. కాబట్టి అక్కడి నుండి తప్పించుకోవడం అసాధ్యం. కానీ ఒక ఉత్తర కొరియా సోల్జర్ వేగంగా తన జీపులో దక్షిణ కొరియాకి పారిపోవాలని అత్యంత వేగంతో ఉత్తర కొరియా బార్డర్ను క్రాస్ చేసి దక్షిణ కొరియా బార్డర్ వైపు పరిగెత్తాడు. అంతలోనే అక్కడ ఉత్తర కొరియా సైన్యం అతనిపై బుల్లెట్ల వర్షం కురిపించింది. అతని ఒంటి నిండా మొత్తం బుల్లెట్లతో నిండిపోయింది. చివరికి ఆ సోల్జర్ దక్షిణ కొరియా బార్డర్లో పడిపోయాడు. వెంటనే అక్కడికి దక్షిణ కొరియా ఆర్మీ చేరుకొని ఆ సోల్జర్ను తీసుకెళ్లారు. ఎందుకంటే దక్షిణ కొరియా ఎప్పుడు ఉత్తర కొరియా పౌరులను తమ దేశ పౌరులుగా భావిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.